డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. తెలుగు విషయాలు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు తెలుగు అంశం వచ్చేసి మొదటగా మరి తెలుగు వర్ణమాల పట్టిక దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వెళ్దాం. అందులో ప్రధానంగా మనకి మొదటి టాపిక్ అక్షరము. ఇదే అక్షరము అంటే క్షరం, నాశనము లేనిది. చూడండి, అక్షరము అంటే క్షరము, నాశనము లేనిది. మరి ఏ భాషకైనా సరే లిఖిత వాక్ రూపాలనేవి అక్షరాలు ప్రాణాధారాలన్నమాట. ఏ భాషకైనా లిఖితం ఉండాలి, అలాగే అలా లిఖించబడింది మనకి వాక్ రూపంలో ఉండాలి. అది ఏ భాష అయినా, తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, మరి సంస్కృతం కావచ్చు, ప్రాకృతం కావచ్చు. మరి ఏ భాషకైనా సరే మనం ఏదైతే రాస్తామో, లిఖిస్తామో అది మనకు మాట్లాడే రూపంలో సౌలభ్యంగా ఉండాలి. సో మనకిక్కడ తెలుగు భాషలో ఏర్పడినటువంటి అక్షరాలు మనకి ఏంటంటే ప్రధానంగా మనకి తెలుగు భాషలో 56 అక్షరాలుగా మనం మాట్లాడుకోవాలి. తెలుగు భాషకు వర్ణాలు ఎన్ని అంటే ఇప్పుడు మనకి 56. ఈ 56ని మనకి మరి ప్రధానంగా 3 విభాగాలుగా సూచించడం జరిగింది. ఎన్ని విభాగాలండి? 56 అక్షరాలని కూడా మనకి 3 విభాగాలుగా సూచించడం జరిగింది. అవి ఏంటంటే మనకి మొదటగా అచ్చులు, రెండోది హల్లులు, మూడోది ఉభయాక్షరాలు. మనం ప్రధానంగా ఈ వర్ణమాల పట్టికలో ఏవి అచ్చులు, ఏవి హల్లులు, ఏవి ఉభయాక్షరాలో ఒకసారి చూడాలి మనం. ఒక మాటలో చెప్పాలి అంటే అచ్చులు అంటే ఆ నుంచి మొదలుకొని మహ వరకు ఉన్నటువంటి అక్షరాలని అచ్చులు అన్నారు. మరి హల్లులు అంటే కా నుంచి రా వరకు ఉన్నటువంటి అక్షరాలు. మరి ఉభయాక్షరాలు అంటే ఏమిటి? సున్నా, దీన్నే నిండు సున్నా, పూర్ణ సున్నా అంటారు. అలాగే అర సున్నా, అలాగే విసర్గ. ఈ ఏవైతే 3 ఉన్నాయో మనకి, ఈ మూడింట్లోని ఉభయాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉభయాక్షరాలని అటు అచ్చుల్లో ఉపయోగించుకోవచ్చు, ఇటు హల్లుల్లో కూడా మనం రాసేటప్పుడు, చదివేటప్పుడు ఉపయోగించుకోవచ్చని మనం చెప్పుకోవాలి. మనం ప్రధానంగా ఈ తెలుగు భాషకు ఉన్నటువంటి 56 వర్ణాలని ఒకసారి చూద్దాం. ఇందులో ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, అరు, అరు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. ఇవి మనకి అచ్చులు. అలాగే చూడండి, ఖ, ఖ, గ, ఘ, ఈ, ఛ, ఛ, జ, ఝ, ఇని, ఠ, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ర, ల, ళ, వ, స, స, ష, హ, అక్ష. వీటిని ప్రధానంగా మనకి 56 వర్ణాలుగా సూచించడం జరిగింది. సాధారణంగా వర్ణమాల అనేటువంటిది ఈ క్రమంలోనే ఉండడం జరుగుతుంది. ఇటువంటి అక్షరాలని వర్ణమాల, వర్ణమాలిక, వర్ణ సమన్వయం అనే పేర్లతో కూడా సూచించడం జరుగుతుంది. చూడండి, ఇవి మనకి వర్ణమాల పట్టిక అన్నమాట. ఇందులో మనకి అచ్చులు చూడండి, అచ్చులు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్పుకున్నాం. అచ్చుల్ని మనం ఆ నుంచి మొదలుకొని మహ వరకు ఉన్నటువంటి అక్షరాలను మనం అచ్చులు అన్నాం. మనం చెప్పుకునేటప్పుడు ఈ వర్ణమాల పట్టికను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే
ముందు ముందు మనం మరి ఈ డిఎస్సిలో కానీ, అలాగే పిల్లలు నేర్చుకునేటప్పుడు ప్రధానంగా ఇందులో నుంచి చాలా మార్కులొస్తాయండి. అరే! ఆలు ఈళ్ళ నుంచి ఏమొస్తాయనుకుంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాం చూడండి. ప్రధానంగా ఈ అచ్చుల్లోనే మనకి ఎన్ని భేదాలున్నాయో చూడండి. ఈ అచ్చుల్లోనే మనకు మళ్ళీ హ్రస్వాచ్చులున్నాయి, దీర్ఘాచ్చులున్నాయి, వక్రాలున్నాయి, వక్రతమములున్నాయి, అలాగే ప్లుతములున్నాయి. ఒకటి చూద్దామా మరి? చూడండి. హ్రస్వము అంటే పుట్టక్షరాలు. ఏవి? అ, ఇ, ఉ, అరు, ఏ, ఓ. ఇవి హ్రస్వాక్షరాలు. వీటినే చూడండి మనకి ఛందశాస్త్రం చెప్పుకునేటప్పుడు మనకు చెప్తా ఉంటారు. ఏకమాత్రా కాలములో ఉచ్చరించబడే అక్షరాన్ని హ్రస్వాక్షరము అంటారు. దాన్నే లఘువుగా సూచించడం జరుగుతుంది అక్కడ. ఇక్కడ కాదు. అంటే మాత్ర అంటే ఒక చిటికె. ఒక చిటికె వేసే కాలంలో మాట్లాడే అక్షరం ఏదైతే ఉందో అది హ్రస్వాక్షరం, పుట్టాక్షరం. చూడండి. అ, ఇ, ఉ, అరు, ఏ, ఓ. ఇది హ్రస్వాక్షరం. మరి దీర్ఘాక్షరాలున్నాయి ఇందులో. ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరాలని దీర్ఘాక్షరాలు అంటారు. ద్వి అంటే 2. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడే అక్షరం ఏదైతే ఉందో దాన్ని ద్విమాత్రా కాలము అంటారు. చూడండి. ఆ, ఈ, ఊ, అరు ఇవండి. ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరాలని దీర్ఘాక్షరాలు అంటారు. వీటిని ఛందశాస్త్రంలో గురువుగా సూచించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరి ప్లుతము అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్లుతము అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరించబడే అక్షరాన్ని ప్లుతము అంటారు. అవి ఏంటంటే ఐ, చూడండి. ఓ, ఓ, ఔ. చూడండి. ఈ 2 అక్షరాలు కూడా ప్లుతము అంటారు. అలాగే వక్రములు ఉన్నాయి. అంటే వక్రములు అంటే వంకరగా ఏవైతే వంకరగా రాయబడి ఉంటాయో అవి వక్రాక్షరములు అంటారు. వీటిని మళ్ళీ హ్రస్వ వక్రములు ఉన్నాయి, దీర్ఘ వక్రములు ఉన్నాయి. హ్రస్వ వక్రములు అంటే ఏంటంటే ఏ, ఓ. అలాగే దీర్ఘ వక్రములు ఏంటంటే ఏ, ఓ. చూడండి. మూడోది ఏంటంటే వక్రతమములు. ఇదే 5th వన్, లాస్ట్ వన్. వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా రాయబడేటువంటి అక్షరాలు. ఏవైతే ప్లుతము చెప్పుకున్నావో ఆ ప్లుతములే వక్రతమములు. ఐ, ఓ, ఓ, ఔ అంటే ఔ అనమాట. అంటే మీకు గుర్తించబడతాదని చెప్పి ఔ అని చెప్తున్నానన్నమాట. ఇది అచ్చులు అందలి భేదములు. అచ్చుల్లో చూడండి ఏవి అచ్చులు? అచ్చుల్లో భేదాలేమిటి? ఏవి హ్రస్వాచ్చులు, ఏవి దీర్ఘాచ్చులు, ఏవి వక్రములు, ఏవి వక్రతమములు, ఏవి ప్లుతము, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇది వర్ణమాల పట్టికలో కేవలం మరి అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నా. అచ్చుల గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది. వర్ణమాల పట్టికలో 56 అక్షరాలు. ఇంకా ఇందులో మనకి కొన్ని అక్షరాలు ఇప్పుడు వాడుకలో లేవై నిషేధించడం జరిగింది. చూడండి. లు, లు ఇవి వర్ణమాలలో మనకి ఇప్పుడు కనపడవు. అలాగే దంత్య చకారము, దంత్య జకారము ఇవి కూడా మనకి వాడుకలో లేవు. కానీ వాటిని కూడా రాయడం జరుగుతుంది. వర్ణమాల పట్టికలో చూపించడం జరుగుతుంది కానీ అవి మనకి వాడుకలో లేవు. మొత్తం మనకి తెలుగు భాషకి 56 అక్షరాలు. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా నమస్కారం.